సో రెగ్యులర్ ఫాస్ట్ ఫుడ్ ఫ్రాంచైజీస్ మీరు తీసుకున్నారనుకోండి, రెగ్యులర్‌గా ఉండే మెను ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్, పిజ్జాస్, బర్గర్స్, వ్రాప్స్, నెక్స్ట్ శాండ్‌విచ్, వాఫిల్స్, మిల్క్ షేక్స్, మాక్‌టైల్స్, మోమోస్. ఇవి రెగ్యులర్‌గా ఏ ఫ్రాంచైజీ తీసుకున్నా మెను ఈటి చుట్టే తిరుగుతూ ఉంటదండి. ఈటికి కావాల్సిన బేసిక్ అంటే కిచెన్ స్టోర్‌లో కావాల్సిన ఎక్విప్‌మెంట్ వచ్చేసి ఇదిగోండి ఫ్రైయర్స్ ఏంటంటే వెజ్, నాన్ వెజ్‌కి తీసుకుంటారండి. ఇదే ఫ్రైయర్‌లో ఏంటంటే ఫ్రైడ్ చికెన్ అవుద్ది, బర్గర్ ప్యాటీస్ ఫ్రై చేసి బన్‌లో పెడతారనమాట. సో బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, స్మైలీస్, స్ప్రింగ్ రోల్స్, సమోసాస్, ఫ్రైడ్ మోమోస్ ఇయన్నీ ఫ్రైయర్‌లోనే అవుతాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిజ్జా ఓవెన్స్ అండి. సో పిజ్జా ఓవెన్స్‌లో బేసిక్ నుంచి మోడల్స్ ఉంటాయండి. సో దీనిలో పిజ్జాస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్రౌనీస్, చాకోలావాస్ ఇవి కూడా బేక్ చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాండ్‌విచ్ గ్రిల్లర్స్ అండి. సో శాండ్‌విచ్ గ్రిల్లర్స్‌లో కూడా డిఫరెంట్ మోడల్స్, సైజెస్ బట్టి ఉంటాయండి. ఇదే శాండ్‌విచ్ గ్రిల్లర్‌లో ఏంటంటే ఈవెన్ వ్రాప్స్ కూడా మనం వేడి చేసుకోవచ్చు. అండ్ వాఫిల్ మిషన్స్‌లో బెల్జియం వాఫిల్ తీసుకెళ్తారు స్టోర్ వైస్ చూసుకుంటే. అండ్ దీంతో పాటు ఈ బ్లెండర్స్ ఏంటంటే రెడీమేడ్ ఐస్ క్రీమ్ ఉంటది కదా! ఆ రెడీమేడ్ ఐస్ క్రీమ్‌ని దీనిలో బ్లెండ్ చేసుకుంటే మిల్క్ షేక్స్, థిక్ షేక్స్ చేసుకుంటారు. అండ్ ఫ్రీజర్స్ అండి. ఒక ఫ్రీజర్ కొనుక్కుంటారు. ఎందుకంటే ఐస్ క్రీమ్స్ ఇయన్నీ స్టోర్ చేసుకోవటానికి. అండ్ ఒక ఫ్రిడ్జ్ కూడా తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ టేబుల్స్ అండి. వర్కింగ్ టేబుల్స్‌లో సైజెస్ ఉంటాయి. 3 ఫీట్, 4 ఫీట్, 5 ఫీట్ ఉంటాయి. దీంతో పాటు సింక్స్‌లో వచ్చేసి డబుల్ గాని, సింక్ విత్ టేబుల్ గాని, స్మాల్ సింక్. సో మీ వీలు బట్టి ఆ షాప్ సైజ్ బట్టి సింక్స్ కూడా తీసుకోవచ్చండి. సో ఇవొచ్చేసి మాన్యుయల్ మోమో స్టీమర్స్ అండి. గ్యాస్ మీద వర్క్ అవుతాయి. ఇండక్షన్ మీద కూడా ఈ వర్క్ అవుతాయండి. అండ్ ఫైనల్‌గా వచ్చేసి ఒక ఇండక్షన్ స్టవ్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే పాస్తాస్ గాని, సమ్ కైండ్ ఆఫ్ కర్రీస్ గాని కుక్ చేసుకోవటానికి గ్యాస్ స్టవ్ కాకుండా ఇండక్షన్ స్టవ్ కూడా తీసుకుంటే ఇయే అండి బేసిక్ ఎక్విప్‌మెంట్. ఇప్పుడు ఇంట్లో ఉందనుకోండి ఒక స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ ఎలా ఉంటాయో ఒక అవుట్‌లెట్‌కి ఈ ఎక్విప్‌మెంట్ ఉంటే మాక్సిమం మెనూస్ అనేవి చేసుకోవచ్చండి. థాంక్ యూ ఫ్రెండ్స్.